వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు మన దేశ ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని, అందుకు మనమంతా తోడుగా ఉండాలని, ఆయననే అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా స్వయం సమృద్ధి సాధించాలని, స్వదేశీ ఉద్యమం మళ్లీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మాధవ్ పేర్కొన్నారు. అనకాపల్లి పట్టణంలో పర్యటించిన మాధవ్ తన ప్రసంగంతో అందరిలో స్ఫూర్తిని నింపారు. సర్వస్పర్శి అందరినీ తాకే విధంగా మనం మార్చాలి, ఆ విధంగా తీసుకెళ్లాలి ఒక గొప్ప లక్ష్యం మనం మార్చాలి, ఆ విధంగా తీసుకెళ్లాలి ఒక గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సారథ్యం అని పేరు పెట్టాలని గమనించాలి. ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాబల్యం ఏ విధంగా పెరిగింది మనందరికీ తెలుసు. అత్యంత కష్టకాలం ఇప్పుడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇంకో పక్క ట్రంప్ యొక్క సుంకాల యుద్ధం మనపై ప్రకటించాడు.